నిజంగా నిలువెత్తు కృషికి ప్రతిరూపం అనే చెప్పాలి. 28 సంవత్సరాల్లో 6 గవర్నమెంట్ జాబులు. ఆఫీసర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అని చెప్పి మీరు గవర్నమెంట్ వైపు వెళ్ళాలని అడుగులు వేశానని చెప్పారు. మరి ఇప్పుడు మీరున్న ఈ డిఎస్పీ స్థానం నుంచి మీరు ఎట్లా ప్రజలకి సేవలు అందించాలనుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ సచ్ ఏ డిపార్ట్మెంట్ దట్ మీకు ఏం అవసరం లేకుండా మీరు ఆ పోలీస్ వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. యాజ్ ఎ డిఎస్పీగా మీరు ఏం చేయగలను అనుకుంటున్నారు? కంట్రోల్లో సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఇన్స్పెక్టర్స్ ఉంటారు. అక్కడ నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉంటే వాళ్ళని గైడ్ చేయడము, లేకపోతే ఏ విధంగా ఇప్పుడు ఉన్న కల్చర్లో టోటల్ ఇండియా లెవెల్లో డ్రగ్స్ అనేది చాలా ఒక పెనుభూతంలా యూత్ని వెంటాడుతుంది. డ్రగ్స్ అనేది పెనుభూతంగా కాకుండా ఇంకా పెద్ద భూతంగా తయారైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఈ స్కూల్ లైఫ్లో, ఇంటర్మీడియట్ లైఫ్లో, సొసైటీలో ఏ అంశంతో మీరు ఫైట్ చేయాలి అనుకుంటున్నారు? everybody should be treated equal. We are saying that we are digitalized and we are towards Viksit Bharat. భారత్ వికసిస్తున్నప్పుడు మన మధ్యలో మన పక్కన ఉన్న వ్యక్తి వికసించకపోతే హౌ మనం ఎట్లా అనుకుంటాం? నెక్స్ట్ గ్రూప్ 1కి వెళ్ళాలి, ఇంకా మేము ఎదగాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ఇన్స్ట్రక్షన్. లైఫ్లో కంటైన్మెంట్ ఉండకూడదండి. ఇక్కడే ఆగిపోతాం మనం. సాటిస్ఫాక్టరీ లెవెల్ అనేది ఎప్పుడు కూడా మనం బౌండరీస్ పెట్టుకోకూడదు.